మొత్తానికైతే 2 ప్రోమోస్ రిలీజ్ అయిపోయినాయి. సో, ఈ 2 ప్రోమోస్ ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. అలానే ఓటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే చెప్పినాం కదా! యాజ్ యూజువల్ ఎలాంటి పెద్దగా అక్కడ రిజల్ట్ ఏమి ఉండట్లేదు. ఎందుకంటే ఆటలో ఏదైనా కనబడితే ఇక్కడ ఓటింగ్ కూడా మారుద్ది. ఆటలో ఏ విధంగా జరుగుతుందో మీరందరూ చూస్తున్నారు కాబట్టి ఓటింగ్ కూడా గట్టిగా ఉంది. సోనియాకి అయితే ప్రజెంట్ లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది. మళ్ళీ ఇంకో వీడియో పెడదాం. దీని తర్వాత అయితే ఆ వీడియో గురించి మనం మాట్లాడుకున్నాము. వీడియో కూడా చాలా బాగుంటుంది. కరెక్ట్ రీజన్స్ మనం మాట్లాడుకుందాం. ఏది ఏ విధంగా జరుగుతుంది, ఎవరు అంటే కొన్ని సినారియోస్ ఉంటాయి అన్నమాట. సో ఆ సినారియో బేస్ ప్రకారం మనం మాట్లాడుకుందాము ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. ఇక మనం ఈ ప్రోమోస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్రోమో. సో మీ అందరికీ తెలుసు నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ ఒక షాక్ ఇచ్చిండు. సో షాక్ ఏంటిది, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్పేసి వీళ్ళకి ఒక టాస్క్ లెక్క ఇచ్చిన అనమాట. సేమ్ టైము 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. బట్ ఈ 12ని మీరు ఆపుకునే రైట్ మీ దగ్గర ఉంటుంది, మీకు ఒక అవకాశం ఉందని చెప్తూనే సో ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్పేసి మేము అప్పుడప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఇస్తామన్నమాట. సో ఇరుకుల నుంచి ఆ ఛాలెంజ్కి మీరు పార్టిసిపేట్ చేయాలి. గెలిచిన ప్రతిసారి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే మీరు ఆపుకునే అవకాశం మీకు ఉంటుంది అని చెప్పేసి. అలానే గెలిచిన ప్రతి టాస్క్కి 1 lakh అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ప్రైజ్ మనీ గురించి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టాస్క్ ఇచ్చినప్పుడు ఇక్కడ కాంతారా క్లాన్ గెలిచిళ్ళు. సో కాంతారా క్లాన్ గెలిచినప్పుడు వీళ్ళకు ప్రైజ్ మనీ పెరిగింది. సేమ్ టైము ఓడిపోయిన వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మీరు ఓడిపోయారు కాబట్టి వాళ్ళకు కూడా పనిష్మెంట్ ప్రకారం అన్నట్టు వాళ్ళ టీం నుంచి ఒక పర్సన్ని ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనేది ఈ ఛాలెంజెస్ అయితే ఇస్తారు కాబట్టి ఫర్దర్ ఛాలెంజెస్ వాటిలో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. సో అందులో బిగ్ బాస్ ఇచ్చిన ఏం చెప్పిండు, ఒకరిని తీసేయాలని చెప్పినప్పుడు డెసిషన్ తీసుకోండి, ఒకరినైతే దీని నుంచి బయటకు పంపించాలన్నప్పుడు మణికంఠ గురించి మాట్లాడుకున్నారు. కాకపోతే ఇక్కడ మణికంఠ గురించి ఏం మాట్లాడుకున్నారు అనేది మనం కొద్దిగా మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్నటి వీడియోలో ఎక్కువ డిస్కస్ చేయలేదు దాని గురించి, వీడియో లెంత్ అయిద్దని చెప్పేసి దాని గురించి మాట్లాడలేదు. బట్ ఇందులో కూడా చాలా నిదానంగానే క్లియర్గా మాట్లాడుకుందాం. చాలా చిన్నగా నిదానంగా చాలా షార్ట్ కట్ వేలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంది, బిగ్ బాస్ అసలుకి ఎందుకు ఈ టాస్క్ ఇస్తుండు మెయిన్గా. సో మెయిన్గా బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ దేనికోసం, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈ టాస్క్లు ఏంటి, ఎందుకు ఇస్తుండు. 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని వీళ్ళు ఆపుకోవడానికే టాస్క్లు ఇస్తుండు. సో టాస్క్లు ఇచ్చినప్పుడు ఈ క్లాన్ అయితేనేమి గెలిస్తే ఆ క్లాన్ అయితేనేమి, ఏ క్లాన్ గెలిచినా కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనే వాటికి ఎండ్ కార్డు ఇచ్చే అవకాశం వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి దాన్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఏ టీం గెలిచినా ఏ క్లాన్ గెలిచినా కూడా ఏం కాదు, పంపిస్తే వాళ్ళకి వచ్చేటోళ్ళని ఆపుతున్నామని చెప్పేసి ఒక చిన్నపాటి వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాల్సిన అవసరం ఉండే. బట్ దాని మొత్తానికైతే మర్చిపోయారు ఈరోజు ప్రోమోతో చూసిన తర్వాతకి. ఎస్పెషల్లీ సెకండ్ ప్రోమోలో నాకు అది అనిపించింది అనమాట. సో ఆ సెకండ్ ప్రోమో ఏంటిదని కూడా మనం మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ ప్రోమో అయితే ఏంటిది, బాల్ సో ఒక పట్టుకునే ఉండాలి, లేకపోతే పట్టుకునే ఉండి లేకపోతే పగిలిపోద్ది అని చెప్పేసి. సో ఇక్కడ ఇరుకుల నుంచి అయితే బిగ్ బాస్ అంటే థర్డ్ టాస్క్, నిన్న 2 అయిపోయినాయి కాబట్టి ఈరోజు చెప్పింది థర్డ్ టాస్క్ అనమాట. ఫస్ట్ ప్రోమోలో బెలూన్ ఉంటుంది, అలానే స్టాండ్ లెక్క ఉంటుంది, దానికన్నా ఒక మోల్ ఉంటుంది అనమాట. ఈ స్టాండ్కి మనం పట్టుకొని ఉండాలి. ఇది కొంచెం ముందుకి ఇట్లా పోతుంటే ఆ బెలూన్కి వచ్చుకుంటే బెలూన్ పగిలిపోతుంది. సో అట్లా ఈ టాస్క్ అనమాట. సో ఈ టాస్క్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఓకే, ఎలాగో ఓడిపోయిన వాళ్ళు ఇచ్చి బిగ్ బాస్ అయితే ఒకరిని తీసేయమంటాడు. అది నిన్నటి నుంచి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ టాస్క్లో గెలిచింది శక్తి టీం అనమాట. సో అంటే శక్తి టీం నుంచి వచ్చింది పృథ్వీ, అలానే కాంతారా టీం నుంచి వచ్చింది నబీల్. అయితే వీళ్ళు ఆలోచన చేసిన విధానం ఏంటిది, పృథ్వీని తీసేసిళ్ళు. సో సెకండ్ ప్రోమోలో ఉంటుంది అనమాట దీనికి సంబంధించింది. పృథ్వీని వీళ్ళు బిగ్ బాస్ అడిగిన తర్వాతకి సో కాంతారా టీం వాళ్ళు ఓడిపోయారు కాబట్టి, అంటే క్లాన్ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మీ క్లాన్ నుంచి ఒక మెంబర్ని మీరు తీసేయని అని చెప్పినాక బట్ అంటూ ఒక చిన్నపాటి షాక్ కాదు, గట్టి షాక్ అనమాట. ట్విస్ట్ మెయిన్గా ఇది ఏంటిదంటే, సో ఫస్ట్ టాస్క్ ఓడిపోయినప్పుడేమో వాళ్ళ క్లాన్ నుంచి తీసేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అవకాశము వాళ్ళకే ఇచ్చిండు. సెకండ్ టాస్క్ ఇద్దరు ఓడిపోయారు కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వీళ్ళు అప్రూవల్ ఇచ్చినట్టు అయిపోయింది. థర్డ్ టాస్క్ ఓడిపోయారు ఎవరు, కాంతారా. అప్పుడు వీళ్ళ క్లాన్ వీళ్ళే తీసేయాలి ఒక పర్సన్ని. కాకపోతే ఇక వీళ్ళు ఏం చేసిందంటే బిగ్ బాస్ ఏం చేసిండు, మీరుకా తీసేసేది ఆపోజిట్ క్లాన్ వాళ్ళు తీసేయాలని చెప్పేసి అని. ఎంత పెద్ద ప్లాన్ అంటే బిగ్ బాస్ ఇది నెక్స్ట్ లెవెల్ పెద్ద ప్లాన్ అనమాట. ఖచ్చితంగా మంచిగా గట్టిగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే హౌస్లోకి పంపించే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఎస్పెషల్లీ ఈ ప్లాన్ అయితే వేసినాయి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అవకాశము ఫస్ట్ వీళ్ళకి ఒకవేళ ఇస్తే, అది ఇప్పుడు శక్తి క్లాన్ వాళ్ళకి ఎలాగైతే వాళ్ళ క్లాన్ నుంచి ఒక పర్సన్ని తీసేసిల్లో అదే ఆలోచనతోటి ఇక్కడ వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరు వీక్ అనుకున్నారో వాళ్ళని తీసేసేటోళ్ళు. బట్ ఆపోజిట్ టీం వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళకి ఆల్రెడీ చిన్నపాటి భయం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎస్పెషల్లీ దేని గురించి అంటే, ఒకవేళ మనం ఒక పర్సన్ని మనం తీసేస్తూ ఉంటే ఇలానే తీసేసుకుంటూ పోతా అంటే తర్వాతకి బిగ్ బాస్ చెప్పిండు నిన్నటి ఎపిసోడ్లో కూడా 12 మెంబర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాతకి
ఒకవేళ మీరు దీంట్లో ఫెయిల్ అయిపోతే మీ నుంచి కూడా కొందరు పోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. అయితే ఇక్కడ ఎవరెవరైతే మనము ఈ సర్వేల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్పేసి గేమ్స్ ఉంటాయో టాస్క్లు, సో ఈ టాస్క్ నుంచి మనం వాళ్ళకి ఎలిజిబుల్ కాదని చెప్పేసి వాళ్ళని బయటకు పంపిస్తున్నామో, మేబీ వాళ్ళను బిగ్ బాస్ మళ్ళీ ఏమన్నా ఎలిమినేషన్కి పంపించమంటాడా, లేకపోతే ఏమన్నా వాళ్ళ మీద సీరియస్గా ఏదైనా జడ్జిమెంట్ తీసుకోమంటాడా అని చెప్పేసి ఆలోచనలు అయితే ఎస్పెషల్లీ శక్తి క్లాన్ చీఫ్ అయినటువంటి నిఖిల్ అయితే ఉన్నారనమాట. అందులో భాగంగానే నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా అది కాకుండా దాంతోపాటు ఇక్కడ సోనియా డెసిషన్ కూడా నిఖిల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేసినట్టు నాకు అనిపించింది. కాకపోతే వీళ్ళు మర్చిపోయింది ఏంటిదంటే ఇద్దరు కలిసికట్టుగా ఆడితే బాగానే ఉండు. సో టాస్క్ ఎవరు గెలిచినా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏదో జరుగుద్దని చెప్పేసి ఇప్పుడు నువ్వు లేనిపోయిన అనుమానం పెట్టుకొని వీళ్ళ కాన్సెప్టే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని లోపలికి అలౌ చేయకుండా ఉండాలని చెప్పేసి. అందులో భాగంగానే నిన్న ఫుడ్ టాస్క్ ఇచ్చినప్పుడు కూడా, మహాతాలి అని టాస్క్ ఇచ్చినప్పుడు కూడా తినండి అని అందరూ చాలా కలిసికట్టుగా గేమ్ ఆటలు చాలా మంచిగా జరిగింది. కాంపిటేటివ్ మంచిగా ఉందన్నమాట. అలానే ఫస్ట్ టాస్క్ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ చీఫ్ అయినటువంటి సీత కూడా వాళ్ళ టీంని ఎంకరేజ్ చేసింది, వీళ్ళ టీంని ఎంకరేజ్ చేసింది, రెండు క్లాన్లని ఎంకరేజ్ చేసింది. ఎందుకు? ఎవరో ఒకరు గెలిచినా కూడా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని మనం ఆపుకుంటాం కదా అనే కాన్సెప్ట్. సో హౌస్ మేట్స్ అందరూ ఆల్మోస్ట్ అదే థింకింగ్ చేసిండ్రు. బట్ అక్కడ సోనియా ఉన్నాక అదంతా డిఫరెంట్ ఉంటుంది కదా ఆ క్లాను. ఎస్పెషల్లీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటోళ్ళు మెయిన్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళ డెసిషన్ ప్రకారం ఇక్కడ నిఖిల్ ఏం చేసిందంటే, సో వీళ్ళు ఎలాగో ఈ థర్డ్ టాస్క్ ఓడిపోయింది కాబట్టి ఎవరు కాంతార క్లాన్ వీళ్ళని ఒకరిని పర్సన్ తీసేయని చెప్పేసి అవకాశము శక్తి క్లాన్కి ఇచ్చినప్పుడు వీళ్ళందరూ యునానిమస్గా డిసిషన్ తీసుకునేది ఏంటంటే ఇక్కడ నబిల్ని తీసేయడం అని చెప్పేసి. సో నబిల్ని ఎప్పుడైతే వీళ్ళు తీసేయమని చెప్పిలో అప్పుడే పెద్ద తప్పులో అయితే అంటే పప్పులో కాలేసినట్టు నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే అంటే ఇక రెండు సినారియోస్ వీళ్ళు ఆలోచించే విధానం ఒకటి. సో ఒకవేళ రెండు సినారియోస్ మాట్లాడుకుంటే, ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని వీళ్ళు ఆపుకోవాలంటే ఖచ్చితంగా ఎవరొకరు గెలవాలి. అలాంటప్పుడు ఇక్కడ ఈ క్లాన్ నుంచి చాలా పవర్ఫుల్ అయినటువంటి నబిల్ని తీసేయడంతో ఒకవేళ వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉన్నప్పుడు వీళ్ళనే గెలవాలి, లేకుంటే వీళ్ళు ఓడిపోయే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళని గెలవాలి. ఫైనల్గా ఎవరో ఒక క్లాన్ అయితే గెలిస్తేనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపుకోగలుగుతాము. బట్ అక్కడ వీళ్ళ నిఖిల్ క్లాన్ వాళ్ళు ఆలోచించేది ఏంటిది, తను టాస్క్ బాగా ఆడితే ఒకవేళ మనం ఓడిపోతే అప్పుడు మన క్లాన్ నుంచి ఒక మెంబర్ని తీసేస్తే బిగ్ బాస్ ఎవరినన్నా రేపటి రోజు ఎలాగో 12 వైల్డ్ కార్డ్ అన్నాడు కాబట్టి అందులో నుంచి ఒకటి ఆపినాము, ఇంకో 11 ఉంటాయి. వీళ్ళతోటి నా క్లాన్కి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యాజ్ ఏ క్లాన్ చీఫ్గా నువ్వు నీ క్లాన్ మెంబర్స్ పైన ఏదన్నా నువ్వు చర్యలు తీసుకోమన్నప్పుడు పనిష్మెంటా లైక్ ఏదైనా జడ్జిమెంట్ గురించి ఏదైనా తీసుకోమన్నప్పుడు, లేకుంటే వరస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పినప్పుడు ఇదంతా లేనిపోయిన తలనం నాకు ఎందుకు. సో నా క్లాన్ మెంబర్స్ని కాపాడుకోవాలనే మెయిన్ ఇంటెన్షన్ తోటి ఇక్కడ నబిల్ని అయితే తీసేసి. ఎందుకంటే ప్రతిసారి నబిల్ వీళ్ళ నుంచి క్లాన్లో ఎందరున్నారు, 4 మెంబర్స్, మొత్తం 6 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ లేడీస్, 2 మెంబర్స్ జెంట్స్ అనమాట. అందులో ఆదిత్య అండ్ నబిల్. అయితే నబిల్ని తీసేస్తే ఈ క్లాన్ చాలా వీక్ అయిపోతుంది. సో వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళ క్లాన్లో 2 ఉన్నది, అక్కడ 3 ఉన్నారు, 5 వాళ్ళు మొత్తం క్లాన్ మెంబర్స్ అయితే. అందులో సోనియా ఉన్ను యష్మి ఇద్దరే ఫీమేల్స్, మిగతా 3 మణికంఠ, పృథ్వీ, నిఖిల్, అక్కడ 3 ఉన్నారు. బట్ ఇక్కడ నబిల్ని తీసేస్తే ప్రతి టాస్క్లో మనమే గెలవచ్చు, సో ప్రతి టాస్క్లో మనమే గెలవచ్చు అన్నట్టు వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఆ డిస్కషన్ ప్రకారం నబిల్ని తీసేసి, ఎందుకంటే ముందు తన క్లాన్ ఇంపార్టెంట్. సో హౌస్ ఎట్టైనా పోని నా క్లాన్ మెంబర్స్ని కాపాడుకోవాలని చెప్పడం. బట్ కరెక్టే, క్లాన్ మెంబర్స్ని కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ చీఫ్గా ఉంటుంది. తర్వాతకి హౌస్ కూడా ముఖ్యమే కాబట్టి తీసేసే. బట్ ఇక్కడ వేరే వాళ్ళని తీసేసేవాడు, ఎలాగో నువ్వు టాస్క్ గెలిచినావు కాబట్టి మిగతా వాళ్ళ మీద ఇక్కడ ఆ టీంలో ఎవరిని నువ్వు కరెక్ట్ లేరు అనుకుంటున్నావు వాళ్ళని తీసేయాల్సింది. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, సో సెకండ్ ప్రోమోలో ఇక్కడ బిగ్ బాస్ చెప్పినప్పుడు నబిల్ని సెలెక్ట్ చేసిన తర్వాతకి విష్ణుప్రియ అలానే ప్రేరణ కూడా దీనిపైన ఇష్యూ చేసి కొంచెం ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది అనమాట. సో టూ సైడ్ ఫేసెస్ అని చెప్పేసి నిఖిల్ని అయితే తను క్వశ్చన్ చేసింది, కరెక్ట్ కాదు ఈ విధంగా జడ్జ్మెంట్ ఇవ్వడం అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ కాంతారా క్లాన్ వాళ్ళకు ఫస్ట్ నుంచి ఒకటి క్లియర్ కట్గా వాళ్ళ మైండ్లో ఉంది. ఎప్పుడైతే బిగ్ బాస్ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పిండో అప్పటి నుంచి ఎవరు గెలిచినా ఏం కాదు, బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి వాళ్ళకి ఆలోచన. అంతే, ఇక్కడ మనం పోతున్నామా వాళ్ళు పోతున్నారా, మనం గెలుస్తున్నామా వాళ్ళు గెలుస్తున్నామా అని చెప్పేసి వాళ్ళకి ఆలోచన లేదు. కాకపోతే ఇక్కడ వీళ్ళు వే ఆఫ్ థింకింగ్ అనేది వీళ్ళ క్వైట్ డిఫరెంట్ అనమాట. వీళ్ళు మైనస్ అయితే వాళ్ళు ప్లస్, వీళ్ళు ప్లస్ అయితే వీళ్ళు మైనస్. అట్లా వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో దానికి ఆపోజిట్ థింకింగ్ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఎక్కువ నెగిటివ్ థాటే ఎక్కువ ఉంది ఇక్కడ మెయిన్గా ఎవరికి, శక్తి క్లాన్ వాళ్ళకు. సో ఇక్కడ వీళ్ళు ప్రతిసారి గెలవాలి వైల్డ్ కార్డ్ ఆ ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో 12 వాళ్ళని ఆపుకుందామని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకుంటే, ఇక్కడేమో మన క్లాన్ ఇబ్బందులు పడతాయి కానీ చెప్పేసి వీళ్ళు ఆపుకుంటున్నారు. దట్ ఈస్ ద వరస్ట్ థింకింగ్ అనమాట. అయితే ఇక్కడ చెప్పిన తర్వాతకి ప్రేరణ అడిగింది ఒక క్వశ్చన్. నువ్వు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రేరణ అడిగింది నిఖిల్ని,
నువ్వు ఎందుకు తీసేసినావు అని చెప్పేసి ఎవరిని మణికంఠను. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే మణికంఠకు నిన్న టాస్క్లో మణికంఠ గురించి అడిగినప్పుడు ఒపీనియన్ షేర్ చేసుకోవాలి, అంటే గ్రూప్ డిస్కస్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి జడ్జ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఒక జడ్జ్మెంట్ తీసుకోవాలంటే ఒక క్లాన్ చీఫ్ అనేటోడు మెజారిటీ అనేది దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటారు. నువ్వు ఎంత డిఫెండ్ చేసుకున్నా కూడా ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే మనల్ని నామినేట్ చేస్తున్నారో ఒక సిచ్యువేషన్లో, బట్ ఆ నామినేషన్ ఇంకా అట్నే ఉంటుంది. నువ్వు డిఫెండ్ చేసినా, నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకుండా కూడా అదే ఉంటుంది అనమాట. సో నిన్నటి టాస్క్లో కూడా అదే కదా జరిగింది. నిన్న వీళ్ళు 5గురు డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ యష్మికి వచ్చినప్పుడు యష్మి ఫస్ట్ ప్రియారిటీ మణికంఠ. ఎందుకంటే తను వీక్, ఒక క్లాన్ని మెయింటైన్ చేయలేడు, అలానే గేమ్లు ఆడలేడు అని చెప్పేసి అన్నప్పుడు మణికంఠ కూడా క్లెయిమ్ చేసుకున్నాడు, అలానే డిఫెండ్ చేసుకున్నాడు. ఏమని, నేను ఆడినా నువ్వు చూడలేదు, నేను కరెక్టే ఆడినా, ఎక్స్ మొత్తం కలెక్ట్ చేసింది నేనే అని చెప్పేసి. అయినా ఈమెమన్నది, నేను అంతే రాబోయే, నాకు అట్నే ఉంటుంది, నేను చూసినా చూడకుండా నాకు సంబంధం లేదు, నా డిసిషన్ అదంతే, ఇక్కడ ఏది మనం మాట్లాడుకోవడం అంతే, నా ఒపీనియన్ ప్రకారం నువ్వు ఇక్కడ ఈ టాస్క్ అయితే ఏదైతుందో సర్వేలో ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే ఛాలెంజెస్ అయితే ఏమైతే బిగ్ బాస్ ఇస్తాడో వాటిలో పాల్గొనొద్దని నేను అనుకుంటున్నాను అని చెప్పేసినాక నెక్స్ట్ సోనియా కూడా అదే వర్షన్ చెప్పింది. ఇట్లా కాదు, అట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా కాదు అని చెప్పేసి తన పేరు చెప్పినాక నెక్స్ట్ మనోడు వర్షన్ వచ్చినప్పుడు మనోడు చెప్పుకున్నాడు. ఎందుకంటే ఫస్ట్ తను ఆలోచించింది క్లాన్ కోసము, సో గెలవాలి, అలానే వైల్డ్ కార్డ్ సెంట్రీస్ గురించి కూడా మనోడికి కొద్దిగా ఉందన్నమాట. ఎవరికైనా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవరో వస్తారు, ఇంకో మనోడికి ఒకసారి వీడియోలో మాట్లాడుకుంటుండే లైవ్లో, ఉన్న మెంబర్స్ తోటే నాకు తలనొప్పి అయిపోతుంటే మళ్ళీ కొత్తలు వస్తే నేను ఏడా సర్వే అవుతారా బాబు, నా తలకాయ మొత్తం మిక్స్లే అయిపోయినట్టు గ్రైండర్లుగా తిరిగినట్టు అయితే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. అలాంటి వాడు ఎప్పుడు కూడా ఈ ఎంట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆపుకునే ప్రయత్నం చేస్తే తప్పించి ఈ క్లాన్ గురించి ఆలోచించాడు. కానీ అక్కడ స్టార్టింగ్ చేసినంటే ఖచ్చితంగా గెలవాలి, ప్రైజ్ మనీ పెంచుకోవాలి అని చెప్పేసి తను కూడా వీక్ కదా, సో నేను వీక్ ఉన్న వాడిని ఎందుకు లేని అనుకున్నాడు. ఇక్కడ మిగతా వాళ్ళందరి డెసిషన్ కూడా ఇక్కడ చెప్పాలంటే పృథ్వీ డెసిషన్ అదే, మనకంటే తీసేయాలని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ నిఖిల్ డెసిషన్ అదే. అయితే వీళ్ళందరూ ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోయినాక తనని తీసేద్దామని అనుకున్నప్పుడు తను ముందే ఊహించుకొని ఓకే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి చెప్పిండు. ఇక్కడ తన డెసిషన్ ప్రకారం ఫస్ట్ యష్మి తర్వాత సోనియా తర్వాతకి మనోడు చెప్తున్నాడు, ఎవరు మణికంఠ చెప్తున్నాడు. సో మణికంఠ చెప్పిన తర్వాతకి ఎవరు నెక్స్ట్ అక్కడ పృథ్వీ కూడా అదే చెప్పిండు. సో మణికంఠకి నేను అనుకుంటున్నా, ఎందుకంటే మణికంఠ వీక్ కరెక్ట్ డిఫెండ్ చేసుకున్నాడు, వీక్ అదే అని చెప్పేసి రీజన్ చెప్పిండు. అలాంటప్పుడు మెజారిటీ ఓటింగ్ ఏది ఉంటే దానిగా వీళ్ళు తీసుకునేది. సో అక్కడ ఓటింగ్ ప్రకారం పెట్టి తను తీసేసి అక్కడ మెయిన్గా తీసేసినప్పుడు ఎందుకు తీసేసిలని చెప్పేసి ప్రేరణ నిఖిల్ని అడిగితే అక్కడ సోనియా, అసలు సోనియా ఏందో నాకు అర్థం కాదు, బట్ సోనియా అంటే కదా మేము తీసేయలేదు తనని, తనే సాక్రిఫై చేసుకుని చెప్పేసి అన్నదన్నమాట. అప్పుడు పక్కనే ఉన్న మణికంఠ అన్నాడు కదా, నేను అన్నాను, నీ అట్లా అనలేదు కదా అని చెప్పేసి చెప్పాడు. కాకపోతే తను అన్న వర్షన్ ఏంటిదంటే, మన క్లాన్ గెలవడానికి ఇప్పుడు మీరు స్ట్రాంగ్స్ దాన్ని కాబట్టి నా మైండ్ మీరు నా పవర్ఫుల్ ఇది అని చెప్పేసి వాళ్ళ ఒక్కొక్కరికి క్వాలిటీస్ నాకు ఫిజికల్గా పృథ్వీ ఉన్నాడు, ఆడిచ్చే విధానం నిఖిల్కి ఉంది, సో మైండ్ పెట్టి ఆలోచన ఇక్కడ సోనియా చేస్తుంది. ఆ విధంగా చెప్పుకుంటూ ఓకే నేను బ్యాక్ వెళ్తాను, నేను ఓకే నేను ఈ టాస్క్ అయితే ఏముంటుందో బిగ్ బాస్ ఇచ్చే వాటి నుంచి బయటికి వెళ్తాను, నేను ఆడను, బట్ మీరు పర్ఫెక్ట్గా ఆడాలి, ఖచ్చితంగా గెలవాలి, లేకపోతే నెక్స్ట్ నామినేషన్లో మీ పేరు చెప్పి నేను నామినేట్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు. కాకపోతే ఆల్రెడీ మెజారిటీ ఓటింగ్ తనకే వస్తుందన్నప్పుడు డెఫినెట్గా తప్పుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఏమి ఉండదు కదా. అందరూ ఆల్రెడీ తన గురించి డిస్కస్ చేసినప్పుడు తను ఎంత ఫైట్ చేసిన ఏం లాభము, ఫైనల్గా ఏమంటాడు చీఫ్, ఏమంటాడు, అరే మెజారిటీరా, ఏదైనా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మెజారిటీ ఓటింగ్ బేస్ చూసుకుంటే మరి నీకే ఎక్కువ ఓటింగ్ అనేది అగెనిస్ట్గా వచ్చింది కాబట్టి నిన్నే తీసేస్తాను అని అంటారు, అంతేగాని లేదు నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నావు కాబట్టి నీకు ఇస్తాంరా అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇక్కడ సోనియా ఏ విధంగా మళ్ళీ ఫ్లిప్ అయిందంటే, లేదు ఇక్కడ మా మర్షన్ని కూడా నువ్వు మొత్తానికి ఆపేసినావు, ఇంకా నువ్వు ఒక్కనివి ఎందుకు అనుకుంటున్నావు, మేము 1, 2, 3 ఆప్షన్ లెక్క మాట్లాడుకొని ఇక్కడ మణికంఠ ఎందుకు పోవాలి, సోనియాని ఎందుకు పోవాలి, యష్మి ఎందుకు పోవాలని మీరు అనుకుంటే ఆ విధంగా డిస్కస్ చేద్దాం అనుకున్నాం, బట్ నువ్వు మాకు అవకాశం ఇవ్వలే అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనోడు ముందు ఒకటి తొందరపడ్డమాట వాస్తవము, కాకపోతే ఆ పాయింట్ని పట్టుకొని అక్కడ దాన్ని నెక్స్ట్ లెవెల్లో టాపిక్ని వేరే వర్షన్కి డైవర్ట్ చేయడం అనేది సోనియా తన ఆ స్కిల్స్కి మనము జోహార్ చెప్పవచ్చు అనమాట, దండం పెట్టవచ్చు మెయిన్గా. అంత ఆ టాపిక్ని ఎమ్మటి ఇట్లా ఫ్లిప్ చేస్తే మొత్తం టర్న్ చేసేస్తాను అనమాట. ఇక ఈ డిస్కషన్ జరిగింది ఆ టైంలో. ఇక్కడ మణికంఠ అన్న మాట మీద మిగతా వాళ్ళందరూ సీరియస్ అయ్యారు, ఎవరు, శక్తి క్లాన్ వాళ్ళు. ఎందుకంటే నువ్వు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావు, మీకేం చెప్పినామురా, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడతారు. నువ్వు చెప్పినావా, నువ్వు మమ్మల్ని బ్లేమ్ చేసినావు, నీ ఇష్టంతోనే కదా నువ్వు పోయింది, మేము మనం పొమ్మని చెప్పినావా అని చెప్పేసి ఇక్కడ నిఖిల్ మాట్లాడతాడు, అలానే సోనియా మాట్లాడితే, అలానే యష్మి మాట్లాడితే, నెక్స్ట్ పృథ్వీ కూడా మాట్లాడతాడు. ఇంకోటి ఏంది, సోనియా అంటది, ఇది మనం క్లాన్లో మాట్లాడుకో, క్లాన్ డిసిషన్ కాబట్టి క్లాన్ అందరూ డిసిషన్ తీసుకోవాలి, ఖచ్చితంగా అడగాలని, అంతే తప్పించి మనం నిఖిల్ని ఒక్కడితో మాట్లాడడానికి వీలేదని చెప్పేసి మాట్లాడుకుంటారు. అప్పుడు నిఖిల్ తోటి మణికంఠ మాట్లాడిన డిస్కషన్ బిఫోర్ దిస్ ఏమైతే అనుకున్నారో, సో మరి సెల్ఫ్ సాక్రిఫికేషన్ చేస్తావారా అంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత కన్నప్పుడు మనం నవ్వుకుంటా ఇట్లా అన్నాడంట. అనేసరికి మరి వీడియో తొందరపడి, అంటే మనకంటే నిఖిల్ గురించి అంటున్నారు అనమాట. సో ఏమన్నా తొందరపడి తనకు తానే అక్కడ డిసిషన్ తీసుకుంటేమో తనే టాస్క్ నుంచి బయటకు వెళ్తారు కావచ్చేమో అన్నట్టు
అలాంటి డిసిషన్ తీసుకోకు, ఏ డిసిషన్ తీసుకున్నా కూడా కొంచెం తెలివైన డిసిషన్ తీసుకో అని చెప్పేసి నేను చెప్పిన. అంతే, ఒకవేళ నా గురించి ఆలోచించినప్పుడు నన్ను తీసేసినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు. బట్ తను మాట్లాడింది వేరే, ఇక్కడ వీళ్ళు ఇచ్చిన మాట వేరే అన్నమాట. సో దాని మీద మనడు కొంచెము ఇక్కడ ట్రిగ్గర్ అయ్యి అక్కడ లేదు నేను అట్లా అనలే అని చెప్పడంతో దానిపైన ప్రేరణకు తెలిసి ప్రేరణ దాని మీద సీరియస్ ఇష్యూ అయిపోయింది. సో సెకండ్ ప్రో మొత్తం అది. ఇక కాకపోతే మెయిన్గా బేసిస్ ఏంటంటే వాళ్ళు ఒకటైతే నాకు అనిపించుండే, మెయిన్ కాన్సెప్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపుకోవడము. బట్ ఇది అటు ఇటు పోయింది, మళ్ళీ క్లాన్ వర్సెస్ క్లానే అయిపోయింది. సో యాక్చువల్గా బిగ్ బాస్ ప్రజెంట్ ఎవరైతే హౌస్మేట్స్ ఉన్నారో వాళ్ళు వర్సెస్ వచ్చే అప్కమింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసి నిన్నటి వరకు జరిగి ఉండే. బట్ మళ్ళీ వీళ్ళ ఆలోచన విధానం మారిపోయింది టోటల్లీ శక్తి క్లాన్ వాళ్ళది. వాళ్ళు ఏం చేసిన ఆఖరికి భారత తర్వాత చూసుకుందాం, ముందు మన క్లాన్ వర్సెస్ క్లాన్ చూసుకుందాం బట్ అన్నట్టు వీళ్ళు తీసుకున్న డెసిషన్ తోటి ఇప్పుడైతే అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు అయితే మొత్తం 5 టాస్క్లు అయితే అయిపోయింది అనమాట. సో 5 టాస్క్లలో 3 టాస్క్లు గెలిచిళ్ళు, 2 టాస్క్లు ఓడిపోయిళ్ళు. సో నిన్నట రెండిట్లో ఒకటి ఓడిపోయి ఒకటి గెలిచిళ్ళు. దీంట్లో 3వ టాస్క్ అయితే శక్తి క్లాన్ గెలిచింది. సో 4th టాస్క్ అయితే ఇద్దరు ఓడిపోయిళ్ళు. మళ్ళీ 5th టాస్క్ మళ్ళీ గెలిచిళ్ళు పృథ్వీ వల్ల. సో ఇదైతే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న అప్డేషన్ అనమాట. మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దీని తర్వాత మనము ఓటింగ్ అనాలిసిస్ గురించి ఒక వీడియో చేద్దాం.